హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కేక్ అయితే ప్రయోగం చేస్తున్నాను అనమాట. నేనైతే చెప్తా మీకైతే ఎలా చేస్తున్నాను నేనైతే. ఇగో దీనికి సమానంగానైతే చక్కెర తీసుకున్నా, మళ్ళీ అలాగనే 2 eggs అయితే తీసుకున్నా, 2 eggs అయితే తీసుకున్నా. అలాగనే నూనె కూడా దీనికి ఎంత మనం ఏది ఫస్ట్ చక్కెర ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్గా అన్ని తీసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా దీంట్లో సమానంగానే తీసుకుని అయితే ఇప్పుడు ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయనైతే ఇలా వండుకున్నా. ఇప్పుడైతే మిక్సీకి అయితే పడతా. దీన్ని అయితే చూద్దాం ఎలా వస్తుందేమో. ఫస్ట్ టైం చేస్తుంటా నేను కూడా. అసలుకి అయింది చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనమాట. ఎలా వస్తుంది ఏం కథ అనేది కూడా చూద్దాం. నేను కూడా మా వాడు అయితే రోజు మొత్తుకుంటా ఉన్నాడు, కేక్ చేయి కేక్ చేయని. అయితే ఇన్ని రోజులు వాళ్ళ ఇంటికి అన్నారు, వాళ్ళతో నొరడమే సరిపోయింది అనమాట. వాళ్ళు స్కూల్కి 2 రోజులు ట్రై చేద్దాం అనేది డిసైడ్ అయిపోయినా. ఈ రోజు అయితే కుదిరింది. దీనికైతే చూద్దాం ఎలా వస్తుంది ఏం కథ అనేది అయితే. ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకున్నా. ఇగో ఇలానైతే పట్టుకున్నా. చాలా భయం అవుతుందిరా నాకైతే, ఇది ఎలా వస్తుంది ఏం కథ అనేది అయితే. చూద్దాం ఎలా వస్తుందో. ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది కదా. నేర్చుకోవాలిరా కేక్ అయితే, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నా ఎప్పటి నుండో. నేనైతే ఫైనల్గా ఈరోజు అయితే ట్రై అయితే చేస్తున్నా, మీకు కూడా చూపిస్తున్నా నా ప్రయోగము. భయపడకండి రా నాకు చూసి అయితే. ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. కొంచెం క్వాలిటీ తక్కువ తీసుకుంటా. ఎక్కువ క్వాలిటీ తీసిన అన్నమాట, మనకు సరిపోదని. అది ఎలా వస్తుందో తెలియదు కానీ క్వాలిటీ అయితే ఎక్కువనే పెట్టుకున్నాను నేనైతే, గట్టిగానే. ఇక్కడైతే కూడా ఇప్పుడైతే మైదా పిండి ఇదైతే దీంట్లో తీసుకున్నా. ఇప్పుడు మైదా పిండి కూడా వేస్తున్నా. నేనైతే కొంచెం వేసుకుంటా, ఎంత పడుతుంది. ఏది తీసుకున్నా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. అందరం అయితే అన్నారన్నమాట. ఇప్పుడైతే జల్లించుకున్నా కదా. దీంట్లోనైతే ఇగో బేకింగ్ పౌడర్, ఇదైతే మొన్న తెచ్చినా కదా డీమార్ట్లో. దీనికోసం అయితే కేక్ ప్రయోగం చేద్దామని ఇదైతే ముందే డిసైడ్ అయినా అనమాట. దీన్నైతే ఇందులో అయితే వేసుకోవాలి. స్పూన్ తీసుకొస్తా. బేకింగ్ పౌడర్ ఇదైతే 1 స్పూన్ వేస్తున్నా. బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ సోడా. ఇందులోనైతే బేకింగ్ సోడా ఇదైతే ఇందాక వేసిన బేకింగ్ పౌడర్ ఇదైతే ఇందులో వేసుకున్నాక ఇప్పుడైతే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే కలుపుతుండ్రా. ఇలానైతే కలుపుకోవాలి. చూపిస్తాం మీకైతే. ఇప్పుడైతే ఇలానైతే కలుపుకున్నా, చూపిస్తాం మీకు దగ్గరికి పెట్టి. ఇలానైతే ఒకటే సైడ్లో మనం ఎటు సైడ్ కలుపుతామో అటు సైడ్ ఇట్లా కలుపుకోవాలి. అటు ఇటు చుట్టూరు కలపొద్దు అనమాట. ఒకటే మెత్తట్లో కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక నాకైతే సరిపోయింది. మీకు వల్ల ఇది టిక్ అయింది అనుకో, ఇది కొన్ని పాలైతే వేడి చేసిన పాలు చల్లారినాక కొన్ని అయితే కలుపుకుంటే మీకు వల్ల టిక్కుగా అయింది అనిపిస్తే నాకైతే సరిపోయింది ఇంతగా. ఇట్లనైతే ఇప్పుడు దీంట్లోనైతే ఇలానైతే రావాలి. దీంట్లోకి అయితే ఆయిల్ ఇట్లా కొంచెం ఇట్లా రుద్దుకోవాలి లైట్గా. అప్లై చేసినాక దీంట్లోనైతే ఇప్పుడు ఈ పొడి పిండి అనేది ఇట్లా వేసుకుంటాను నేనైతే. మళ్ళీ అతకపోతుందని చుట్టూగా ఫుల్గానైతే నేను పెడుతున్నా. ఇక్కడనైతే ఇలానైతే పెట్టుకోవాలి. చూడండి, ఇలానైతే పెట్టినాక దీంట్లోనైతే ఇప్పుడు ఇదైతే వేసుకుంటుంటా. చూడండి, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా క్లారిటీగా చెప్తా. ఈసారి మంచిగా వచ్చింది అనుకో పర్ఫెక్ట్గా. సరే, ఇలానైతే పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడైతే దీంట్లోనైతే పెట్టుకున్నాను కదా. దీంట్లోనైతే ఈ స్టాండ్ అయితే వేస్తున్నా. నా దగ్గర ప్రజెంట్ ఈ గ్యాస్ మీద ఒకటే ఉన్నది. ఇదైతే కింద ఇలానైతే పెడతా. చూపిస్తాను మీకు, దగ్గరికి పెడతా. చేయడానికి అయితే ఈజీగానే ఉంది కానీ
రావడం ఎట్లా వస్తా అనేది తెలియదు. ఇంకా ఇదైతే కింద అడుగుని ఇలానైతే పెట్టిన. ఇది కాకపోయినా మీరు ఇదేంటిది ఇది ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇసుకైనా వేసుకోవచ్చు. దీంట్లోనైతే ఇప్పుడు ఇదైతే వేసిన, ఇలానైతే పెట్టిన. కొంచెం గ్యాప్ వచ్చేటట్టు పెట్టిన, సైడ్లకి లైట్ గ్యాప్ ఉందంతే, బాగానైతే గ్యాప్ ఏం లేదు. ఇలానైతే గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని దీని మీదనైతే ఇలానైతే పెడుతున్నా. ఇప్పుడు ఈ విజిల్ అయితే తీస్తా. ఇలా పెట్టినాక దీంట్లోనైతే ఇప్పుడు మీడియంలో పెడతా. నేనైతే మీడియంలో అయితే పెట్టాలి. ఒక మీడియంలో అయితే పెట్టినా చూడండి. అటు ఇటు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంలో పెట్టి ఒక అరే ఇక్కడనైతే నాకైతే ఒక 30 మినిట్స్ అయితే పెట్టిన. మొత్తం 40 మినిట్స్ పెట్టాలని అన్నారు వీడియోలో అయితే. నేనైతే 30 మినిట్స్ అవుతుంది. కాకపోతే మాడిపోయిన వాసన వస్తుంది. అక్కడ టీవీ చూస్తుంటే ఏమవుతుందో చూద్దామని అయితే వచ్చిందన్నమాట. ఏమైందో చూపిస్తాను మీకు కూడా. అది ఉందో పోయిందో నాకు కూడా తెలియదు, భయం అవుతుంది నాకైతే. దీనికి చూడడానికైతే ఒకటి ఇట్లా స్టిక్ ఇట్లా కట్టెపుల్ల లాంటిది కావాలా, తెస్తా చూపిస్తా. ఇగో గ్యాస్ అయితే ఇప్పుడే ఆఫ్ చేసిన. ఇంకా చూద్దాం ఇది ఎట్లా ఉందో. ఇంకో విజిల్ కూడా వేయింది. నాకే భయం అవుతుంది. అంటే ఇంకా టైం పడుతుంది ఉన్నది, కొంచెం లోపల పచ్చిగా ఉండదు. చూపిస్తాం మీకు కూడా చూడండి. ఇక్కడైతే కాకపోతే ఇంకా కష్టం లేదు, కాకపోతే మాడిపోతుందా అని భయం అవుతుంది నాకైతే. చూడండి ఇక్కడనైతే ఇంకా ఇలానైతే అయిందన్నమాట. ఇక్కడ ఇంకో అంటే ఒక మిడిల్లో కావాలి, సైడ్లోకి అయితే కలర్ అయితే వచ్చింది, మిడిల్లోనైతే కావాలి. దీనికైతే మళ్ళీ 10 మినిట్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. 10 మినిట్స్ తర్వాతనైతే చూద్దాం మళ్ళీ నా ప్రయోగం ఎలా అవుతుందా, సక్సెస్ అవుతుందా కాదా అనేది అయితే చూద్దాం. ఒక 10 మినిట్స్ ఆగుదాం, ఓకేనా? ఓపిక పడదు అన్నమాట. ఇప్పుడైతే కేక్ అయితే చూద్దాం ఎలా అయిందో ఏం కథనో. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా, చూపిస్తా ఎలా అయిందో ఏమో. చూడండి చూపిస్తారండి. రండి ఇక్కడ చూడండి నా కేక్ అయితే ఎలా అయిందని అయితే. సరే దీన్ని అయితే పక్కకు పెట్టేస్తా. ఇంకా ఇప్పుడైతే దీంతో కూర్చున్నా ఇలా వస్తే ఏమైతే అతుక్కోకుండా వచ్చింది నార్మల్గా. సరే ఇప్పుడైతే మూత పెడతా, చల్లారినాక తీద్దాం దీన్నైతే ఎలా వస్తుందో అప్పుడైతే చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు పని చేసి అయితే పక్కకైతే పెట్టినా, చల్లారగా ఇలానైతే పెడతా. ఏమో నాకైతే ఫుల్ భయం అవుతుంది, నా ఐటమ్స్ అన్నీ వేస్ట్ అవుతాయి అని. ఇప్పుడైతే నా కేక్ అయితే చల్లారిపోయింది. చూద్దాం ఇంకా ఇది బయటికి వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. చూపిస్తాం మీకైతే. కాలుతుంటా ఇది బయటకు వెళ్ళవా అనేది కూడా నాకు తెలియదునా. ఇక్కడ చూడండి ఎలా అయిందో. అసలుకి అయింది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టున్నది అన్నది అయితే పని. వెళ్తుంది బయటకు వెళ్ళేటట్టు లేదు. ఇదైతే పెట్టి కొంచెం కాలుతుంది, ఇంకా కొంచెం చల్లారలే కావచ్చు, మొత్తం చల్లారలే కావచ్చు. పెడతా. ఇంకా మా ఆయన వచ్చే టైం అయిందిరా, ఇది మంచిగా వచ్చిందో ఉంచాలి, లేదంటే బయట పడేసి మొత్తం ఏం చేయను అని లెక్క ఇట్లా ఉండాలన్నమాట. యాక్టింగ్ చేయాలి. ఇంకా మొత్తం చల్లారదు నాకు అనేది ఉంచుతా. మొత్తం చల్లారి నాకు వస్తుందో చూద్దాం. కొంచెం అయితే వేడిగా ఉన్నది ఇప్పుడైతే, కానీ ప్రస్తుతానికి అయితే ఇలానైతే అయిపోయింది. కలర్లో అయితే ఉన్నది ఇదైతే. ప్రజెంట్ అయితే నేను చేసిన ప్రాసెస్ ఏంటిదో నాకు అర్థం కాలేదు. అసలు అయింది ఏం తప్పు చేసినా నాకు అర్థం కాలేదు. ఇలానైతే చూద్దాం. ఇంకా చల్లారినాక బయటికి వెళ్తుందా వెళ్ళకపోతే ఏమన్నది కత్తితోని పసక్ అని పొడిచి తీద్దాం. అయినా దీని మీద పెడితే పలుగుతుంది అని కింద పెట్టినా. నేనైతే క్లీనింగ్ చేసి కొట్టినరా. 2 దెబ్బలు పట్టుకుని పెట్టినా, దెబ్బకే పడ్డదిగా. చూడండి ఇక్కడైతే కొంచెం అతకపోయినట్టు అయింది. మొత్తం అయితే ఎలా అయిందో చూపిస్తాం మీకైతే.
ఇలానైతే అయిందిరా. ఇదైతే నిజమా కాదా అనేది చూడండి. ఇలానైతే అయిపోయింది మొత్తానికైతే. ఇగో దీన్నైతే కట్ చేస్తా. కాలుతుంది ఇక్కడనైతే. పర్లేదు, బాగానే వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా వస్తుంది. ఫస్ట్ టైం కదా ఇలానైతే వచ్చింది. తినేటప్పుడు ఏముంది, కాకపోతే కొంచెం సైడ్లో కొంచెం ఇట్లా కొంచెం మాడిపోయినట్టు అయితే ఉందన్నమాట. ఇది దేని ప్రాబ్లం తెలియదు నాకైతే. ఇవి చూడండి, ఇలానైతే వచ్చింది. ఇవి చూడండి, స్పాంజ్ లాగా ఉన్నది కేక్ అయితే. చూద్దాం. మన లైన్ రాడ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో కేక్ ఉన్నదా అని చూస్తున్నాను అనమాట. వాడు స్కూల్ వేసేసరికి నేను కేక్ అయితే రెడీ చేసి పెడతా అని చెప్పినా. ఇక్కడైతే రాగానే చూస్తున్నాడు. మనకి ఎదురు పడ్డా కూడా దాన్ని అయితే కనబెడతలేడు. వాడైతే అది కేక్ కాదనుకుంటున్నాడు. ఆ పక్కకే ఉన్నది కేక్ అయితే. అటు సైడ్ చూసినా కూడా దాన్ని అయితే కేక్ కాదనుకుంటున్నాడు. దాన్ని అయితే ఇంకా కేక్ చూపెట్టాలా నీకు? కేకు అంటే తెలుస్తుంది, సంతోషంగా పడుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ లైను. మా బుడ్డోడైతే ఇంకా కేక్ అని కట్ చేసిండు. అక్కడనైతే రోజు మొత్తుకుంటా ఉన్నాడు. రోజు మన బర్త్డే అనమాట. ఇక కట్ చేసిండు. ఇక్కడనైతే కట్ చేసినావా? నాకే పెడతాడు వాడు. బాగుందా? కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ బాగానే ఉంది. నిజంగా చెప్తున్నా, మెత్త బాగానే ఉంది. సరే, నెక్స్ట్ టైం ఇంకొకటి ఏం చేసిన అనేది తెలుసుకొని నెక్స్ట్ టైం అయితే కొంచెం ఇంకా బెటర్ చేద్దామని అయితే అనుకుంటున్నా. బాగుందా? ఏముందిరా? బాగుందా అని చెప్పు. బాగుందా? నచ్చిందా? నచ్చిందట. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇలానైతే కేక్ అయితే ఇలా తయారైంది. నేను ఒకలాగా చేద్దామంటే అది ఒకలాగా అయిపోయింది. కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉంది. దాని మీద అంత క్రీమ్ అది బాగానే ఉంటుంది. నెక్స్ట్ టైం అయితే ఇంకా బెస్ట్ గా తయారు చేస్తా. ఇప్పుడైతే మామూలు అయితే సరే. ఈ రోజు అయితే వాడి కోరిక నెరవేరింది. వాడు మొత్తుకుంటాడు కావచ్చు అనుకున్నా. దాన్ని చూసి బాగానే ఉందని కట్ చేసిండు. ఒక బుక్క కూడా పెట్టుకున్నాడు.